ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ప్రజల కష్టాలను మాత్రం మర్చిపోయారు. గుంటూరు, నల్గొండ జిల్లాల మధ్య నిర్మిస్తున్న టెయిల్ పాండ్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో రెండు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ, గుంటూరు జిల్లా ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. తామరచర్ల మండలం అడవిదేవులపల్లి సమీపంలోని కృష్ణా నదిపై టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అయితే దానివల్ల రెండు రాష్ట్రాల్లోని జిల్లాల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కృష్ణా నది ఒడ్డున ఉండేవాళ్లు రాకపోకలను గతంలో పడవల ద్వారా సాగించేవారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణం పనులతో పడవ ప్రయాణానికి బ్రేక్ పడింది. బ్రిడ్జికి సమీపంలో ఏర్పాటు చేసిన వంతెనపై రాకపోకలు సాగించేవాళ్లు అక్కడి ప్రజలు. అది కాస్త వర్షానికి తెగిపోయింది. దీంతో కన్స్ట్రక్షన్ దశలో ఉన్న బ్రిడ్జిపై నుంచే జర్నీ చేసేవాళ్లు. బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో అధికారులు గేట్ను ఏర్పాటు చేశారు. అధికారులు బ్రిడ్జిపై గేట్ ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక బైక్లపై వచ్చే వాళ్ల పరిస్థితి మరీ దారుణం. గేట్ అవతలి వైపుకు వెళ్లాలన్నా, ఇవతలకు రావాలన్నా బైక్ ను గేట్ పై నుంచి దాటించాలి. ఇందుకోసం అక్కడే ఉన్న కూలీల సహాయం తీసుకుంటున్నారు. ఒక బైక్ దాటించాలంటే 50 రూపాయలు తీసుకుంటారు. పల్నాడు నుంచి అడవిదేవిపల్లికి బ్రిడ్జిపై నుంచి వస్తే 30 కిలోమీటర్లు, లేదంటే 85 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే మాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ గేట్ క్లోజ్ చేసేసారు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మాకు టోటల్ వచ్చేసి 44 కిలోమీటర్లు అండి. చుట్టూ తిరిగి పోవాలంటే 85 కిలోమీటర్లు వస్తుంది మాకు. అందువల్ల ఇది కొంచెం ఈ గేట్ ప్రాబ్లం సాల్వ్ చేసేసి మాకు రాకపోకలను కొంచెం మంచిగా చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు వాళ్ళకి కోరడం జరుగుతుంది. బైక్ ను దాటిస్తే ఒక రేటు, ఇక ప్రయాణికులను దాటిస్తే అక్కడ సెక్యూరిటీకి ఒక్కొక్కరికి 30 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. వస్తా గేట్ కాడ ఎత్తుకోవాలండి. బండి వస్తుంటాం పోతుంటాం, రోజు మరి రోజున వస్తుంటాం. గేట్ కాడ ఎత్తుకోవాలా, అవతలు పెట్టుకోవాలా, మళ్ళీ ఎత్తుకోవాలి, అవతలు పెట్టుకోవాలా. ఇక్కడ ఎత్తేవాళ్ళు ఉండరంట కానీ 50 రూపాయలు ఇవ్వాలి బండికి. వాళ్ళకి ఒక టైంకి డబ్బులు ఉంటాయి లేవండి. అప్పుడు మా పరిస్థితి ఎట్లా? ఇంతకుముందు నేల బ్రిడ్జి ఉంది, కిందగా వస్తుంటాం పోతుంటాం. ఇప్పుడు గేట్ బిగించారు, రావడానికి ఇబ్బంది అవుతుంది సార్. టెయిల్ పాండ్ ప్రాజెక్టు పై నుంచి వెళ్లాలనుకుంటే జేబులో ఎక్స్ట్రా మనీ ఉండాల్సిందే, లేదంటే తిప్పలు మాత్రం తప్పేలా లేవు.